హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరు మరియు కజిన్స్ జర్నీ. ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి. ఇప్పుడే మేము బస్ దిగి షిర్డీలో ల్యాండ్ అయ్యాం గాయ్స్. నైట్ జర్నీ అయిన ఎక్సైట్మెంట్ మాత్రం ఫుల్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ మన ప్లాన్ ఏంటి అంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ లాకర్లో పెట్టి మొబైల్ కూడా లాకర్లో పెట్టి డైరెక్ట్గా సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే టెంపుల్ లోపల మొబైల్స్ ఎలో చెయ్యారు. మాకు హిందీ కూడా అంతగా రాదు గాయ్స్, సో కొంచెం మేనేజ్ చేసుకుంటూ అడుగుతూ వెళ్ళాలి. అదే ట్రావెల్లో ఉండే రియల్ ఫన్. అయితే అప్పుడే ఒక ఆటో దొరికింది. మా మమ్మీ హిందీలో మాట్లాడుతూ డ్రైవర్ని మేనేజ్ చేసింది. మాకు ప్లేస్ కూడా తెలీదు కాబట్టి ప్రతి స్టెప్ అడుగుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఫైనల్లీ మన జర్నీ స్టార్ట్ అయింది. డ్రైవర్ అన్నా మంచి రూమ్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు. మరీ చూద్దామనుకొని ఆటో ఎక్కేశాం. ఆటో నుంచి దిగక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఫాస్ట్గా రెడీ అయ్యి సాయిబాబా దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే దర్శనం తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ శని షింగ్నాపూర్. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇవాళ నైట్కే హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. కాబట్టి టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. దర్శనం కంప్లీట్ చేసి రిటర్న్ బస్ కూడా బుక్ చేసుకోవాలి. ఆటో డ్రైవర్ ఏమో వాళ్ళకి తెలిసిన రూమ్ దగ్గరే డ్రాప్ చేశాడు. ఇక్కడ చూస్తే ప్రతి చోట బిజినెస్. రూమ్, లాకర్, ఆటో అన్ని ప్యాకేజీలాగే ఉన్నాయి. ఫ్రెష్ అయ్యాక రూమ్ నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు మొబైల్ లాకర్లో పెట్టి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. టైముంటే మహారాష్ట్ర ఫేమస్ వడాపావ్ కూడా టేస్ట్ చేద్దామనుకున్నాం. రూమ్ బుక్ చేసేటప్పుడు లాకర్ ఫ్రీ అన్నారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే లాకర్ అంటే షాప్ షెల్ఫ్లో బ్యాగ్స్ పెట్టి వెళ్ళమని చెప్తున్నారు. మొబైల్ కూడా అక్కడే పెట్టాలి అంతా. కొంచెం టెన్షన్గా అనిపించింది గాయ్స్. సెక్యూరిటీ అంతాగా నమ్మకం కలగలేదు. కాని ఏం చేస్తాం, సాయిబాబా దర్శనం కంప్లీట్ అయ్యాక కలుద్దాం. గాయ్స్, దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. లోపల అట్మాస్ఫియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ పాజిటివ్ వైబ్స్ని వర్డ్స్లో చెప్పాలేం. ఇప్పుడు బయటకి వచ్చేసరికి ఫుల్ అకాలి. ఈ రూట్లోనే టెంపుల్ ఫ్రీ అన్నదానం ఉంటుందని తెలిసి అక్కడికి వచ్చాం. అబ్బా, రోడ్ మాత్రం ఫుల్ హీట్. ఎంత మామూలుగా లేదు. ఇక్కడే శ్రీ సాయి ప్రసాదాలయం. టెంపుల్ వాళ్లకి ఫ్రీగా అన్నదానం చేస్తారు. లోపల ఏమేం ఫుడ్ ఉంటాయో క్లియర్గా చూపిస్తాం. ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. టెంపుల్లో ఇచ్చిన టికెట్ ఉంటే నీ ఎంట్రీ ఉంటుంది. రోజు ఇక్కడ అరౌండ్ 5,500 మంది భక్తులకి ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తారు. మెయింటెనెన్స్ చూస్తే మాత్రం సూపర్. చాలా క్లీన్గా, సిస్టమాటిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కోసం వెయిటింగ్. ఫైనలీ ఫుడ్ వచ్చేసింది. రైస్, దాల్, 2 వెజిటబుల్ కర్రీస్, చపాతీ, స్వీట్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. సింపుల్ ఫుడ్ అయినా డివోషన్తో సర్వ్ చేస్తారు కాబట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మెయింటెనెన్స్కి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. అయ్యో, ఇంకో స్వీట్ కూడా ఇచ్చారు. అది బోనస్. లంచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ శని షింగ్నాపూర్. టూఫన్ వెహికల్లో జర్నీ స్టార్ట్ చేశాం. పికప్ ఆన్ డ్రాప్ కలిపి ఒక్కొక్కరికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మధ్యలో డ్రైవర్ అన్న అందరికీ రిలాక్స్ అవ్వడానికి ఒక ప్లేస్ దగ్గర వెహికల్ ఆపేశాడు. అందరూ కొంచెం చిల్ అవుతున్నారు. ఇక్కడ బోర్ వాటర్తో ఫ్రెష్ అయ్యాము. అబ్బా, ఎంత చల్లాగా ఉందో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన తెలంగాణలో కరెంట్ మోటార్ చూస్తాం కదా, కానీ ఇక్కడ మాత్రం ఎద్దులతో నడిచే షుగర్ కేన్ మెషీన్ చూసాం. ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే, మళ్ళీ జర్నీ కంటిన్యూ. ఏందా మాత్రం ఫుల్గా ఉంది. ఫైనలీ శని షింగ్నాపూర్ టెంపుల్ చేరుకున్నాం. టెంపుల్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. పాజిటివ్ వైబ్స్ ఫుల్గా ఫీల్ అయ్యాయి. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ షిర్డీ రిటర్న్ వచ్చాం. ఇక్కడ కొంచెం లంచ్ కంప్లీట్ చేసి హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అదిగో మన రిటర్న్ బస్ రెడీగా ఉంది. ఈ షిర్డీ
శని షింగనూర్ వన్డే ట్రిప్ మాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అమ్ములు మరియు కజిన్స్ జర్నీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో కలుద్దాం. జై సాయిరాం.